కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు అడ్డగోలుగా పెంచి 1,50,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ఆమె మండిపడ్డారు. కాళేశ్వరం లోపాల పుట్ట అని అవినీతిపై విచారణ జరిపించుతామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చేతులు దులుపుకుంటున్నారంటూ డీకే అరుణ విమర్శించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల ఏళ్ల తరబడి విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందన్నారు. ఇక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్వాదానికి కట్టుబడి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. తెలంగాణకు సీబీఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. సీబీఐ మన రాష్ట్రానికి రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పక్కా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు ఆ జీవో తీసుకొచ్చిండ్రు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఆ జీవోని రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ రాష్ట్ర పరిధిలోనే చేయించాలి. ఓసారి అంటున్నారు సిబిఐ, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, సిబిఐకి ఇస్తే ఇవన్నీ కూడా కాలయాపన కోసం వాళ్ళని కాపాడడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళ చిత్తశుద్ధి ఉండుంటే నిజంగా కాలయాపన చేసేటటువంటి ఆలోచన లేకుంటే మరి ఏసీబీతోనో చేయించవచ్చు, సిఐడితోనో చేయించవచ్చు, ఇమ్మీడియట్ గా దానిపైన ఎంక్వైరీల ద్వారా ఏమేం జరిగిందో వాటన్నిటిని కూడా బయటికి తీయవచ్చు. కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కాలయాపన చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం యొక్క నిర్మాణం విషయంలో మనం చూసినాం ఎన్నెన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో. వరదలు వచ్చినప్పుడు కానీ కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో జూన్ 19న అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిండ్రు. మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తా ఉన్నాయి. పోయిన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం. 2020 జూలై 9న భూపాలపల్లిలోని జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.